ఇంతకుముందు మా సీనియర్ ఏసఐ గారు చెప్పిన విధంగా సో ఉన్న కోట్లని ఇక్కడ యాక్చువల్ చేసి గత ప్రభుత్వం మాకు హైకోర్టు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి దాన్ని హంగామా సృష్టించినారు. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మేము వస్తే అధికారులు మన వస్తే బెంచ్ ఇస్తామని చెప్పినారు. ఆ విషయం కాక ఇప్పుడు ఉండే కోట్లను అదే హ్యూమన్ రైట్స్ అయితేనేమి, తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ అయితే వేరే సంస్థలన్నీ కూడా వాళ్ళు అమరావతికి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. చాలా మంది అడ్వకేట్స్ వచ్చేసి దీని ద్వారా జూనియర్స్ అయితేనేమి, సీనియర్స్ అయితేనేమి, లిటిగెంట్స్ పబ్లిక్ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి సో వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా తమ యొక్క మాట ప్రకారంగా మాట మీద ఎవరు కూడా నిలబడడం లేదు. దీని ద్వారా ప్రజల్లో దీన్ని తీసుకుపోతున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని వచ్చేసి వాళ్ళు విరమించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇస్తామన్నటువంటి హైకోర్టు బెంచ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మా యొక్క ఆందోళన ప్రజల్లో కూడా తీసుకుపోయి దీనిని ఇంకా ఉధృతం చేస్తాం భవిష్యత్తులో. కాబట్టి కంపల్సరిగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉండేటువంటి సంస్థలను ఎక్కడ కూడా తరలించకుండా ఉండాలని చెప్పేసి మా యొక్క విన్నపము. నేను సుందర్ సింగ్ ఆదిల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుగా పెడతాము అని అన్నారు. చాలా సంతోషించాము. అంటే మెయిన్ హైకోర్టునే కర్నూలులో పెడతాము, దానికి తగినట్టు వేరే సంస్థలు, విచారణ సంస్థలు ఉన్నాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని, అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ అని, ఎండోమెంట్స్ లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అని, ఇవన్నీ కర్నూలులోనే పెడతామన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే హైకోర్టు తప్ప మిగిలినవన్నీ మెల్లంగా కర్నూలులోనే షిఫ్ట్ చేసేసారు అమరావతి నుంచి. సంతోషించాం. మళ్ళీ హైకోర్టు ఎందుకు షిఫ్ట్ చేయలేకపోయారనేది అది వేరే ఇష్యూ. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటా ఉంది, మేము మెయిన్ హైకోర్టు ఇవ్వలేమండి, కానీ బెంచ్ ఇస్తాము. బెంచ్ అంటే 3 జడ్జీలు వస్తారు, లేదంటే 5 మంది వస్తారు మహా అయితే. కర్ణాటకలోను, తర్వాత మహారాష్ట్రలోను, తమిళనాడులోను ఇట్లాగే వేరే వేరే చోట బెంచీలు ఉన్నాయి. మనకు హైకోర్టు చాలా ముఖ్యము. ఇస్తామన్నారు కానీ ఇప్పుడు దాదాపు 6 నెలలైనా దాని గురించి పెద్దగా చర్చ ఏం లేదు. చేస్తున్నట్టుగా కూడా మాకేమి సిగ్నల్స్ లేవు. పోతే పోని ఇప్పుడు అసలు ఉన్న వ్యవస్థల్ని అక్కడ మళ్ళీ అమరావతికి షిఫ్ట్ చేసేదానికి మాత్రం సిద్ధమైపోయింది. ఇది మరీ అన్యాయం కదా. చూడండి, ఇప్పుడు లోకాయుక్తాన్ని షిఫ్ట్ చేస్తామంటున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ షిఫ్ట్ చేస్తామంటున్నారు, వక్ఫ్ ట్రిబ్యునల్ షిఫ్ట్ చేస్తామంటున్నారు. అన్యాయం కదా ఇది. అది కూడా దాని గురించి ఉందా? సరే, లా యూనివర్సిటీ గురించి నాకు పెద్దగా తెలీదు. సో ఇలాంటి పరిస్థితిలో మరి చాలా అన్యాయం కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎన్నుకోబడింది అంటే అందరి సపోర్ట్తో వాళ్ళు చేసిన ప్రామిసెస్ని బట్టి ప్రజలు ఎన్నుకుంటారు. మరి ఇట్లా చేస్తే ఎట్లండి? కాబట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాము. మేము అందుకనే ఈరోజు ఇలా రోడ్లో వచ్చేసేసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో దయచేసి అందరూ గమనించి మన ఎమ్మెల్యే గారిని కాంటాక్ట్ చేసి ఇట్లాంటి ఆలోచనలు మానుకోండి, ముందు మాకు హైకోర్టు బెంచ్ని ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు లోకల్గానే ఉంటారు కదా, సో వారిని కాంటాక్ట్ చేయండి. అలాగే మళ్ళీ టీజీ భరత్ గారు అక్కడ కర్నూలులోనే ఉంటారు, ఆయన మంత్రి గారు. సో ఆయన్ను కాంటాక్ట్ చేసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. అందరూ కలిసి పోరాడితేనే వస్తుంది. ఉత్తర న్యాయవాదులు ఒకటే చేస్తే కాదు, ఎందుకంటే ప్రజల సమస్య కదా ఇది. కాబట్టి అందుకని ప్రజల ముందుకు రావాలనే మేమంతా ఇప్పుడు కోర్టు పని మానేసి ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ.